హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ స్వీట్ బోండాలు అయితే చేసి చూపించబోతున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉంటాయి. మరి ఇవి ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ బోండాల కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ముందుగా ఇందులోకి ఒక కప్పు కొలతతో అరకప్పు వరకు చక్కెర వేసుకోండి. ఇలా అరకప్పు పంచదార వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలను అయితే ఇందులో వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇందులోనే పిండి మొత్తం కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పంచదార తీసుకున్న కప్పుతో అరకప్పు వరకు కమ్మటి పెరుగు తీసుకొని ఈ పెరుగు మొత్తం కూడా వేసేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా నీళ్ళు వేసి ఈ నీళ్ళు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార పొడి పెరుగులో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి ఇలా విస్కర్తో కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పంచదార ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదానైతే వేసుకోండి. అలాగే ఇదే కప్పు కొలతతో అరకప్పు వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి. ఇలా పొడి బియ్యం పిండి కూడా అరకప్పు వేసుకోండి. ఈ బియ్యం పిండి వల్ల బోండాలు అనేది పైన చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత ఈ పిండి అంతా కూడా మొత్తం కలిసేలాగా నీళ్ళు అనేది వేయకుండా ముందుగా ఇలా పెరుగులో కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని ఇలా కలిపేసుకోండి. ఇలా పిండి అంతా కూడా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అర్ధగంట అయినా సరే పిండిని నాననివ్వాలి. ఒక అరగంట అయితే సరిపోతుందండి. అరగంట తర్వాత మరొకసారి ఓపెన్ చేసి ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. స్వీట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఆ తర్వాత దీనిపైన కొద్దిగా నీళ్ళు వేసి ఈ పిండిలో ఈ బేకింగ్ సోడా, ఉప్పు కలిసేలాగా చేయితోనే మొత్తం కూడా కలిపేసుకోండి. పిండిలో చక్కగా కలిసిపోతుంది. పిండి అంతా కూడా ఇలా కలిపిన తర్వాత చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి వచ్చేసి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బోండాల్లాగా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ముందుగానే ఆయిల్ వేడి పెట్టాను. ఆయిల్ చక్కగా వేడెక్కింది. కలిపి పెట్టుకున్న ఈ బోండా పిండిని ఇలా మనకి కావలసిన సైజులో బోండాలు అయితే వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో వేస్తున్నాను. తోకలు అనేవి రాకుండా కళాయిలో సరిపడినన్ని బోండాలు అయితే వేసేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ బోండాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మంటని హైలో పెట్టేసి గరిటతో ఈ బోండాలన్నీ కూడా రౌండ్గా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిపోతాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైతే మరీ నచ్చుతుంది. 2-3 రోజుల వరకు ఉంటాయండి పాడవకుండా. చూసారా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నారంటే పైన క్రిస్పీగా, లోపల చక్కగా పిండి అనేది లేకుండా ఉడికిపోతుంది. పిండంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా, సింపుల్గా చేసుకునే మంచి స్నాక్ రెసిపీ స్వీట్ బోండా అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకుని ఈ స్నాక్ రెసిపీని ఒకసారి చేశారంటే 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. వీటిని రెసిపీ అస్సలు పాడవదండి. 3 డేస్ వరకు ఉంటాయి ఈ బోండాలు వచ్చేసి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఇందులో బియ్యం పిండి వేసాం కాబట్టి పై పొర వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది. లోపల స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉంటుందండి. చక్కగా ఉడికిపోతుంది. పిండి అనేసి అస్సలు ఉండదు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. లోపల ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ స్వీట్ బోండా రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.